ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశివారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీనినుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశివారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశివారికి శని 5వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 6వ స్థానమైన మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా అష్టమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. గురుస్థానం బలంగా ఉందంటే తులారాశివారికి, అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా తులారాశివారికి ఫిబ్రవరి నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధమున్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఈ యొక్క తులారాశివారికి మనం చూసుకున్నట్లయితే గనక ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకము బయటపడింది. జ్యోతిష్ చక్రంలోని 7వ రాశి అయినటువంటి తులారాశివారి గురించి పూర్తి జాతకము ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఇక తులారాశివారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిజాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారో, అలాగే ఎవరికీ తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అన్ని కూడా ఇప్పుడు వివరంగా ఈరోజు తెలుసుకుందాం. తులారాశివారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగనున్నది. గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ దాని బలమైన స్థితి వల్ల మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపించనుంది. మీ సహోద్యోగులు, పైకారుల మద్దతు మీకు లభించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శని కుంభరాశిలో సంచరించడం వల్ల మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. పాత పెట్టుబడులు లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం. రాహువు మీన రాశిలో ఉండడం వల్ల విదేశ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలతో వ్యాపార అవకాశాలు మీకు లభించే అవకాశముంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశముంది. కేతువు కన్యారాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలంలో యోగ ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు మేలు చేస్తాయి. మొత్తంగా చూస్తే ఈ గ్రహటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలు పొందగలరు. కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు, ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఇక తులారాశిలో పుట్టినటువంటి వాళ్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా ఎంతో బ్యాలెన్సర్గా ఉంటారు. నష్టమే రానివ్వండి లేదా నష్టమే రానివ్వండి, ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషమైనా సరే అదేవిధంగా బ్యాలెన్స్గా ఉంటారు. ఈ తులారాశివారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. తులారాశివారు ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఒక్కోసారి వర్క్లోకి వెళితే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశివారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఏ విషయాన్నైనా సరే ఎంతో బ్యాలెన్స్గా చేస్తారు. ఇక తులారాశివారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే ఎప్పటికీ కూడా అది బయటకి రానివ్వరు. మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగినవారు ఈ తులారాశివారిని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశివారు మన జీవితంలో సోదరులుగా కాని, మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి, ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశివారిని అస్సలు మిస్ చేసుకోకండి. అంత మంచివారు ఈ తులారాశివారు. వీరు కనుక మన జీవితంలో తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుడు రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతుంటారు. ఈ యొక్క తులారాశివారు, ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశివారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు. అటువంటి తులారాశివారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని త్యాగం చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే త్యాగం చేస్తారు. ఈ విధంగా తులారాశివారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికిని ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండటం ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక తులారాశివారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి పరిస్థితికి ఈ రాశివారు తీసుకువెళ్తారు. ఆ విధంగా తులారాశివారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంత ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశివారి వద్ద ఉండనే ఉండదు. తులారాశివారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతుంటారు. తులారాశివారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ఠ, హోదా, పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి. ఈ రాశివారికి దానుగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా తులారాశివారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. తులారాశివారి లైఫ్ని ఎంతో చక్కగా, పీస్ఫుల్గా మోల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశివారి జీవితంలో ప్రతి స్టేజిలో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి, లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటారు. ఒక్కోసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అంటే ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్లుతారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశివారు వెళ్తారు. వీరి మనస్కు నచ్చిన వ్యక్తి చేయి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు. ఈ విధంగా తులారాశివారు ఉంటారు. ఇక తులారాశివారికి ఇలాంటి ఆటిట్యూడ్ ఉండటం కారణంగానే వీరికి నరదిష్టి, నరఘోష, నరపీడ, శత్రుబాధలు, అలాగే ఎవరైనా సరే ఈ తులారాశివారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంతటి టాప్ క్వాలిటీ వీరిలోనే ఎందుకు ఉన్నాయి, ఇంత నంబర్ వన్గా ఎలా ఉన్నారు, ప్రతిదాంట్లో వీరే ముందు ఉంటున్నారని అంటూ వీరికి దిష్టి పెడుతుంటారు. అయితే ఈ దిష్టి తొలగించుకోవడానికి ఈ తులారాశివారు తప్పనిసరిగా ఆ భగవంతునిమీద తమ మనసు లగ్నం చేయాలి. అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశివారికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాని ఈ విధంగా మీరు పూజలు చేశారు అంటే మీకు జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతునిమీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి. భగవంతునిమీద నమ్మకం పెంచుకోండి. తులారాశివారికి భగవంతునిమీద కన్నా వారిమీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీమీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతునిమీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులారాశివారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశివారు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ తర్వాత
తులారాశివారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చులు పెట్టరు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాగ్గా అనేది ఉంటుంది. ఈ విధంగా తులారాశివారికి వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిర సంబంధిత స్థలాల రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు. తద్వారా జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేదే లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా, వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా, చాలా రిలాక్స్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక తులారాశివారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు. అంటే వీరి ఒక రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో ఆ విధంగానే ఈ తులారాశివారు ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది. ఈ సమయంలో రాబోయేటువంటి గండాలు, సమస్యలు, అడ్డంక ఊల నుండి తొలగిపోవడానికి ఈ రాశివారికి గురుగ్రహం యొక్క అనుకూలత చక్కగా ఉండబోతోంది. ఈ అనుకూలత కారణంగానే వీరి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్లబోతున్నారు. ఇక తులారాశివారికి అనుకూలమైన రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్స్ రంగం, ఈ రెండు రంగాల్లో ఈ రాశివారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతుంటారు. ఇక తులారాశివారి యొక్క బలం వీరి కుటుంబమే. అలాగే వీరి బలహీనత కూడా కుటుంబమే. ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో ఉంటారు. వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు. తులారాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశివారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతురుమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది. శ్రేయస్సు, అదృష్టం కలుగుతుంది. ఇక తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.